దాంపత్యం. ఈ కథను రచించిన వారు శ్రీ డాక్టర్ వెంకటరావు కూచిభొట్ల గారు. ఈ కథ 2014లో కౌముదిలో ప్రచురితమైంది. ఏమయ్యోయ్, నా తీర్న నేను నడుం విరిగేలా చేస్తుంటే నీ తీర్న నువ్వు అలా నడుచుకుంటూ తిరుగుతావే? కాస్త ఆరేదాకా ఓ మూల కదలకుండా కూర్చోవయ్యా అంటే వినవే? ముసలితనం వచ్చే కొద్దీ కుదురు లేకుండా పోతోంది మీకు. పూర్ణమ్మ గయ్యమంది. పూర్ణమ్మ భర్తను ఎప్పుడు నువ్వంటుందో ఎప్పుడు మీరు అంటుందో తనకే సరిగా తెలీదు. అబ్బబ్బా ఊరుకోవే, అవతల ఎవరున్నారో చూసుకోవు, పని మీద ఎవరో వస్తే పుస్తకం కోసం లేచాను అన్నాడు శంకరం. సరేలే, ఎప్పుడూ ఉండేదే కదా. కొనుక్కుంటూ శంకరం అడుగులు పడిన చోట మళ్లీ పేడతో అలికింది. సాయంత్రం అయ్యేసరికి పూర్ణమ్మ ఇల్లంతా పేడతో అలకడం, ముగ్గు కర్రతో ముగ్గులు వెయ్యడం అయిపోయింది. విశాలమైన ఆ అరుగుని అలికి ముగ్గు పెట్టిన వెంటనే ఓ పక్కగా నిలబడి చూడడం అంటే పూర్ణమ్మకు ఎంతో ఇష్టం. కొత్తగా అలికిన అరుగు మీద ముగ్గు చీకట్లో మతాబు నుంచి రాలుతున్న ముత్యాల్లా, ఆకాశంలో నక్షత్రాల్లా కనిపిస్తూ ఇంట్లోకి పండగ తీసుకొచ్చినట్టు ఉంటుంది. బయటికి వెళ్లిన శంకరం పని అయ్యాక కాలువగట్టు దగ్గరికి వెళ్ళాడు. సాయంత్రం కాలువగట్టు మీదుగా నడవడం తనకిష్టమును, చిన్నప్పటినుంచి అలవాటును. శీతాకాలం అవడంతో పొలం మించి అప్పుడే చల్లగాలి వీస్తోంది. వీటికి తోడు తన చిన్నతనంలో అయితే గట్టుని ఆనుకుని ఉన్న రావి చెట్టు ఆకులు గాలితో గలగల కబుర్లు చెబుతూ ఉండేవి. పిచ్చుకలు కరెంటు తీగల మీద తీగ కనిపించనంతగా ఉండేవి. అవి చేసే హడావిడి సాయం సంధ్య కాలికి చిరుగంటలు కట్టుకుని వస్తోందా అన్నట్టుండేది. దూరంగా గుడిలోంచి వినిపించే ఘంటసాల భగవద్గీత శిశిరం మనసుని తాకినప్పుడు దుప్పటిలా వెచ్చగా ఉండేది. ఇప్పుడు కాలవగట్టు తార్ రోడ్డుగా మారింది. రావి చెట్లు రోడ్డుకు అడ్డమని కొట్టేశారు. రోడ్డుని ఆనుకుని ఉన్న పొలంలో అక్కడక్కడా ఇళ్ళు వచ్చాయి. గుడి పాతబడిపోయి దీపం పెట్టే నాదుడు లేని స్థితి వస్తే అందులోనే సాయిబాబా విగ్రహం పెట్టారు. 2 చర్చిలు కూడా వచ్చాయి. సినిమా పాటల రాగంలో భక్తి పాటలు, చర్చిలోంచి వచ్చే ఉపదేశాలు, అప్పుడప్పుడు కాకి అరుపు, వచ్చేపోయే వాహనాలు, వాటి హారన్ శబ్దాలు, రోడ్డుపై నుంచి లేచే ఎర్రటి దుమ్ము, వేటికవి తమ గుర్తింపు కోసం తెగ ప్రయత్నిస్తున్నాయి. ఏవీ తను చూడడం లేదని సంధ్యాకాంత ముఖం కందగడ్డలా చేసుకుని రోజు కన్నా ముందే పశ్చిమానికి వెళ్ళిపోతానంటోంది. శంకరానికి ఇక నడవాలనిపించలేదు. పైగా కొడుకు కోడలు వచ్చే వేళ అయింది. శంకరం ఇంటిదారి పట్టాడు. ఆ వీధిలో పాక ఉన్న ఇల్లు అది ఒక్కటే. అంతకు ముందు ఉన్న పాకలన్నీ పెంకుటిల్లు లేదా డాబాలు అయిపోయాయి. శంకరానికి కానీ పూర్ణమ్మకు కానీ డాబా ఇల్లు ఇష్టం లేదు. పాక అయితేనే చల్లగా ఉంటుందని, పేడతో అలికిన ఇంటి అందమే వేరని వాళ్ల ఉద్దేశం. ఆ ఇల్లు ఓ 400 గజాల్లో ఉంటుంది. ఉత్తరం వీధి. రమారమి 30 అడుగుల పొడవైన అరుగు, మట్టి గోడలు, గోడలపై కరెంటు వైరింగు పైకి కనిపిస్తూనే ఉంది. చెక్కబద్ది వేసి దానిపై వైర్లు బారులుగా పేర్చి పిన్నులతో బిగించారు. పాతకాలపు గుండ్రెటి ఇత్తడి స్విచ్లు, ఫిలమెంట్ బల్బులు అమర్చి ఉన్నాయి. అరుగుకి వీధి గేటుకి మధ్య 15 అడుగులకు పైన వెడల్పైన ఖాళీ స్థలం. అందులో ఎడమవైపు మామిడి చెట్టు, కుడివైపు నొయ్యికి చుట్టూ సిమెంటుతో కట్టిన పళ్ళెం. అక్కడక్కడ సిమెంటు పగిలిపోయి మట్టి కనిపిస్తోంది. ఇంటికి తూర్పు వైపు బాగా పెరిగిన 4 కొబ్బరి మొక్కలు ఉన్నాయి. తూర్పులో తులసికోట, ఆగ్నేయం వైపు వాడకుండా వదిలేసిన మట్టి పొయ్యి ఉన్నాయి. శంకరం ఇంటికి చేరేసరికి పూర్ణమ్మ వ్యాసపీఠం పైన భాగవతం పెట్టుకుని చదువుకుంటోంది. నేను రాకుండానే చదివేస్తున్నావా అన్నాడు. చదవడం ఆపి, ఏం చెయ్యను, ఏ పని లేదు, మీరు లేరు, పదే పదే పిల్లాడు వచ్చాడా అని వీధివైపు దృష్టిపోతోంది అంటూ పూర్ణమ్మ మళ్ళీ భాగవతం రాగయుక్తంగా చదువుతోంది. పూర్ణమ్మకు సంగీతం రాదు కాని ఆ గొంతులో భక్తి కలిసి శంకరానికి మధురమైంది. శంకరం పెరట్లో ఆవు దగ్గర శుభ్రం చేసి గడ్డి వేసి నూతి దగ్గర స్నానం చేసేసరికి వాతావరణంలోకి పసుపు ఎరుపు కలిసిన కిరణాలు ప్రసరించాయి. వాటికి ఎదురుగా నిలబడి శంకరం సంధ్యావందనం చేస్తున్నాడు. సన్నగా 6 అడుగుల పొడవుతో నిటారుగా నిలిచి చేతులు ముకిళించి నిశ్చలంగా ఉన్న శంకరాన్ని చూస్తూ
నేను లేని రోజున తనకు తట్టుకునే శక్తి నువ్వు తండ్రి అని ఒకసారి కళ్ళు మూసుకుని ప్రార్థించింది. అలికి ముగ్గు పెట్టిన వాకిల్ని ముద్దు పెట్టుకోవాలని సాయం సంధ్యా కిరణాలు మామిడి కొమ్మల మధ్య నుంచి దారి చేసుకుని వస్తున్నాయి. శంకరం సంధ్యావందనం ముగించి పూర్ణమ్మ పక్కనే కూర్చున్నాడు. పూర్ణమ్మ చదవడం ఆపి, అబ్బాయి కోడలు ఎన్నింటికి వస్తున్నారు అంది. దీపాల వేళకి వచ్చేస్తారు. రాత్రి అన్నంలోకి ఏం చేశావు అన్నాడు. అబ్బాయికి వెన్న చిలికాను. ఆవకాయ వెన్న అంటే వాడికి ఇష్టం. కోడలికి వంకాయ బండపచ్చడి ఇష్టమని చేశాను అంది. శంకరం లేచి లైట్ స్విచ్ వేసి కళ్ళకద్దుకున్నాడు. పూర్ణమ్మ పుస్తకం మూసి దీపాన్ని కళ్ళకద్దుకుంటుండగా ఫోన్ మోగింది. అబ్బాయి చేశాడు అంటూ శంకరం ఫోన్లో మాట్లాడాడు. శంకరం మొహంలో నవ్వు పోవడం చూసి ఏమైంది అని అడిగింది. ఏముంది, భోజనానికి రావట్లేదుట. రావడం లేట్ అవుతుంది. మేము దారిలో చేసేసి వస్తాం, మీరు తినేయండి అన్నాడు. శంకరం గొంతులో నిరాశ స్పష్టంగా ఉంది. శంకరానికి కొడుకు సూర్యంతో కలిసి భోజనం చేయడం ఇష్టం. సూర్యం పిల్లవాడిగా ఉన్న రోజుల్లో తను కబుర్లు చెబుతూ అన్నం తినిపించడం, వాడి అల్లరి గుర్తుకొస్తాయి. పూర్ణమ్మ కాసేపు ఏమీ మాట్లాడలేదు. కరెంటు పోయే వేళ అయింది అంటూ లేచి కిరోసిన్ దీపం వెలిగించింది. వీధి దీపం కాంతిలో చెట్ల నీడలు భారంగా కదులుతున్నాయి. కాసేపటికి కరెంటు పోయి అంతవరకు కనిపించని వెన్నెల కొబ్బరి ఆకుల మధ్యలోంచి జారుతూ ముత్యాల హారాలు వేళ్లాడదీసి అలంకరించారా అన్నట్టుంది. ఇంటి చుట్టుపక్కల నుంచి అలవాటు పడిన టీవీ శబ్దాలు ఆగిపోయి ఆకుల కదలికలకు వచ్చే శబ్దం వినిపించడం మొదలై నిశ్శబ్దాన్ని గుర్తు చేస్తోంది. శంకరానికి ఆ వాతావరణం అంటే ఎంతో ఇష్టం. కొబ్బరి చెట్టు కింద పడక కుర్చీలో కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంటున్న శంకరం మొహంపై వెన్నెల ఆకుల నీడలు విచిత్రంగా దోబూచులాడుతున్నాయి. శంకరం అలా కూర్చోవడం మామూలే అయినా పూర్ణమ్మకు స్థిమితం లేకుండా చేసింది. కాసేపు ఆగి దగ్గరికి వెళ్ళింది. భుజం మీద చేయి స్పర్శకు శంకరానికి మూసిన కళ్ళల్లోంచి ఒక బొట్టు నీరు కిందకు కారింది. ఎక్కడో హైదరాబాద్ నుంచి రావాలి, కారులో ప్రయాణం, వచ్చేస్తారు. కాస్త ఆలస్యానికే డీలా పడిపోతే ఎలా? ఈ వయసులో నువ్విలా ఉండకూడదు, నాకు చెప్పి నువ్విలా ఉంటావా అంటూ కుర్చీ పక్కనే చతికిలపడింది. పూర్ణమ్మ కొడుకు సూర్యానికి పెళ్లైన కొత్తలో కోడలు రమణికి పూర్ణమ్మకు పడలేదు. పూర్ణమ్మ సర్దుకున్నా రమణి సరిపెట్టుకోలేకపోయింది. ఇక లాభం లేదని శంకరం ఊళ్ళో పొలం సరిహద్దులు ఎవరో మార్చేశారు, చూసి రావాలని చెప్పి పూర్ణమ్మతో కలిసి హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చేశాడు. ఊరు వచ్చాక పూర్ణమ్మకు అర్థమై ఎన్ని రోజులేడ్చిందో. కొడుకు నుంచి దూరం చేశారు నన్ను అని తిట్టేది. నేను తన్నేమీ అన్ను, తానేమైనా నన్నన్నా నేను మాట్లాడను, నా కొడుకుని చూసుకుంటూ ఉంటాను చాలు అని ప్రాధేయపడింది. శంకరం చెలించలేదు. ఇక ప్రయోజనం లేదని గ్రహించి పూర్ణమ్మ కొడుకు కోసం దిగులుతో మంచం పట్టింది. శంకరం రోజంతా పూర్ణమ్మతోనే ఉండేవాడు. తను తిడితే పడేవాడు, ఏడిస్తే ఓదార్చేవాడు, ధైర్యం చెప్పేవాడు. ఇది మనం చేసిన తప్పేనే, మన పద్ధతులు మనవాడికే తెలియకుండా మనం పెంచాము. అలాంటప్పుడు వాడికేం తెలుస్తుంది ఎలాంటి అమ్మాయి కావాలో? ఇక ఆ పిల్ల మనల్ని ఏం అర్థం చేసుకుంటుంది? మన ఇద్దరి కోసం మా నాన్న ఎంత ప్రయత్నం చేశాడో నీకు తెలుసు. మనం కూడా వీళ్లకు ఉపయోగపడేలా ఉండాలి, కానీ మనమే సమస్య అయిపోకూడదు. వాళ్ళు మన పద్ధతుల్లోకి రారు. మనం ఈ వయసులో కొంత తాపత్రయం కూడా తగ్గించుకోవాలి. అప్పటిదాకా ఇక్కడే ఉండి అప్పుడు వెడదాం. మనకి వాళ్ళ తోడు ఉంటుంది, వాళ్లకు మన వల్ల ఉపయోగం ఉంటుంది అన్నాడు. పూర్ణమ్మ అది నిజమేలే అని సరిపెట్టుకుంది. ఎప్పుడూ తోడుండే మొగుడున్నాడు. కొడుకు ప్రయోజకుడై తన కాళ్ల మీద తను నిలబడ్డాడు. ఇంకేం కావాలి అనుకుంది. పూర్ణమ్మ క్రమంగా కోలుకుంది. ప్రతి ఏడాది కొడుకు కోడలు మనవరాలు ఇక్కడికి రావడమో లేదా వీళ్లే హైదరాబాద్ వెళ్లడమో చేసేవారు. తనకు చదువు ఉద్యోగం ఉండబట్టి అత్తగారు గతి లేక మారారు. కానీ ఈ పాతతరం ఆడవాళ్లు కోడళ్లను ఎన్ని బాధలు పెట్టారో అనుకునేది రమణి. ఒక్కసారిగా అవన్నీ గుర్తుకొచ్చేసరికి శంకరం మనసు మరింత భారమైంది. కళ్ళు తెరిచి పూర్ణమ్మ కేసు చూసి నిజమేనే అంటూ తుండుగుడ్డతో ముఖం తుడుచుకున్నాడు. ముందుగా ఒక్క మాటైనా చెప్పలేదు. ఇంత తొందరగా కావ్యకి పెళ్లి చూపులు, కారులో ఈ హడావిడి ప్రయాణాలు
ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడుందా హైదరాబాదు అంది పూర్ణమ్మ. సూర్యం కూతురు కావ్య మనవరాలి చిన్నప్పటి కబుర్లు, అప్పుడే అది పెళ్ళిడికి రావడం, ఏవేవో మాటలు పూర్ణమ్మ చెబుతూనే ఓ కంట శంకరాన్ని కనిపెడుతోంది. మబ్బుల్లోంచి చంద్రుడు కొద్ది కొద్దిగా వస్తున్నట్టు శంకరం మనసు నెమ్మదిగా స్థిమితపడి ముఖంలోకి వెలుగు పూర్తిగా పరుచుకుంది. ఇంతలో కారు శబ్దం వచ్చి గుమ్మంలోకి వచ్చారు. సూర్యం, కోడలు రమణి కారును ఓ పక్కగా పెట్టి లోపలికి వచ్చారు. అత్తయ్య, మీరెలా ఉన్నారు? మామయ్య గారు బావున్నారా అంటూనే రమణి చూపు ముగ్గు పెట్టిన అరుగు మీద పడి కళ్ళు ఆల్చిప్పల్లా విచ్చుకున్నాయి. అబ్బా, అరుగు ఎంత బాగుందో! సింప్లీ సూపర్బ్! ఎలా ఉందో అసలు చెప్పలేను. మాటలు రావట్లేదు కదూ సూర్యం అని భర్త కేసు తిరిగి మరింత ఆశ్చర్యపోయింది. సూర్యంలో అతని చిన్నప్పటి ఫోటోలోని నవ్వు కనిపించింది రమణికి. నా దగ్గర ఎప్పుడూ సూర్యం ముఖం ఇలా ఉండదు. నేను చేసుకున్న పాపమేమిటో అని నిట్టూర్చుంది. సామాను సర్దుకుని బట్టలు మార్చుకుని సూర్యం వంటింట్లోకి వెళ్ళి బయటికి వచ్చాడు. దారిలో రమణి భోజనం చేసింది. తింటే కారు నడపలేనని నేను పళ్ళు తిన్నాను. నాకు సరిపోయినట్లు లేదు. కొంచెం ఆవకాయ అన్నం తింటాను. తను పాలు తాగితే సరిపోతుంది. మీరు భోజనం చేశారా అన్నాడు. రమణి అసహనంగా చూసింది భర్తకేసి. ఇంత వయసు వచ్చినా ఈ చాదస్తం పోదు. తాను భోజనం చేయకుండా ఉండి నేను తినేసి వస్తే నా గురించి ఏమనుకుంటారు అన్న ఆలోచన రాదు. ఎప్పుడు నా గురించి ఆలోచించాడు గనక అనుకుంది బాధగా. సూర్యం వంటింట్లోకెళ్ళి చూసి వచ్చాడని పూర్ణమ్మకు అర్థమైపోయింది. చిన్న పిల్లాడిలా విచ్చుకున్న శంకరం ముఖాన్ని గమనించి నవ్వుకుంటూ పూర్ణమ్మ అన్నం వడ్డించడానికి లేచింది. కావ్య పెళ్లి చూపులకు ఎవరెవరిని పిలుస్తున్నావు? అబ్బాయి ఏం చేస్తున్నాడు అన్నాడు శంకరం. ఫోన్లో చెప్పడం ఎందుకని పెళ్లి చూపులని చెప్పి ఊరుకున్నాను. కావ్య ఎవరినో ప్రేమించింది. ఇప్పుడు మనం పెళ్లికే వెళుతున్నాం. పెళ్ళైన వెంటనే అమెరికా వెళ్ళిపోతారు. పైగా ఈ కాళ్ళు కడగడం, గంటల కొద్దీ మంత్రాలు తనకు నమ్మకం లేదు. అందుకని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంది అన్నాడు. మరి ఆ అబ్బాయి తల్లిదండ్రులకి అలా ఇష్టమేనా? పూర్ణమ్మ అడిగింది. అది తనకు కాబోయేవాడి పని. తను వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకుంటాడని కావ్య అంది. రమణి పూర్తి చేసింది. సూర్యం మాట మారుస్తూ, ఇక్కడే లాంతర్ పెట్టుకుని చదువుకునేవాళ్ళం కదా నాన్న. ఊళ్ళో టీచర్లు డబ్బులు ఇస్తే కానీ పిల్లలకి ట్యూషన్ చెప్పేవాళ్ళు కాదు. నువ్వు అమ్మ ఫ్రీగా చదువు చెప్పేవాళ్ళు. నా ఫ్రెండ్సు, వీధిలో వాళ్ళు 10-15 మంది రోజంతా ఇక్కడే ఆడుకోవడం, చదువుకోవడం, పడుకోవడం. వాళ్ళు అన్నానికి మాత్రమే వెళ్ళి వచ్చేవాళ్ళు. భలేగా ఉండేవి ఆ రోజులు అంటూ చిన్నప్పటి విషయాలు చాలా చెప్పుకుంటూ పోతున్నాడు. శంకరం ప్రపంచం మర్చిపోయి కబుర్లలో పడ్డాడు. కానీ సూర్యం మాట మార్చడం, కోడలు ముఖంలో బాధ పూర్ణమ్మ గమనించింది. సూర్యం చదువయ్యి హైదరాబాద్ వెళ్ళిపోయాక కూడా శంకరం ఇంట్లో చదువు కోసం పిల్లలు చాలా కాలం వచ్చేవాళ్ళు. పొద్దుపోయేదాకా చదువుకొని అక్కడే పడుకునేవాళ్ళు. కొంతమంది అక్కడే అన్నం తినేవాళ్ళు. డబ్బు చాలా కొద్ది మంది వద్ద మాత్రమే ఉన్న రోజులవి. ఒక్క పూటైనా తిండి ఉంటుందని పిల్లల్ని పంపించేవాళ్ళు లేకపోలేదు. పూర్ణమ్మ చదివింది 5వ తరగతే. కానీ శంకరం దగ్గర నేర్చుకుని తాను చెప్పేది. ఊరు పెద్దదయ్యాక, కొత్త తరం వచ్చాక వీరి మీద ఆధారపడే వాళ్ళు క్రమంగా తగ్గిపోయారు. మర్నాడు తెల్లవారుజామున శంకరం స్నానం చేసి పూజ చేసుకుంటున్నాడు. పూజామందిరంలోని దీపం సైతం తపస్సు చేసుకునే మునిలా నిశ్చలంగా ఉంది. మందిరంలోని ఇత్తడి దేవతామూర్తులు తన్మయులై శంకరాన్ని తిలకిస్తున్నాయా అన్నట్లున్నాయి. గంధం రంగు పంచ కట్టుకుని ధ్యానంలో ఉన్న తండ్రిని చూడడం అంటే సూర్యానికి చాలా ఇష్టం. నిద్రమత్తుతోనే లేచి పూజ గదిలో నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కాసేపు అయ్యాక నెమ్మదిగా లేచి బయటికి వచ్చాడు. లేచావా? నువ్వు లేస్తావని తెలుసు, అందుకే పొయ్యి వెలిగించాను, రా అంది పూర్ణమ్మ. తల్లి దగ్గర కూర్చుని ఏమీ మాట్లాడకుండా చలి కాచుకుంటున్నాడు సూర్యం. చాలాసేపు మౌనంగా ఉండి, నువ్వు నాన్న చాలా అదృష్టవంతులు, నిజంగా స్నేహితుల్లా ఉంటారు అన్నాడు. అంతా మీ తాతగారిదేరా, మాకేమైనా తెలుసా? ఏదో పెద్దవాళ్ళు ఇలా ఉండాలని చెప్పేవాళ్ళు, మేం వినేవాళ్ళం అంతే అంది పొయ్యిలోకి పుల్లల్ని తోస్తూ. కాసేపటికి పూర్ణమ్మకు సూర్యం రమణి విషయంలో బాధ అర్థమైంది. ఏ బంధమైనా, ఏ సమస్య అయినా ఏదో ఒకటి నేర్పడానికే ఉంటాయిరా. ఈ పొయ్యిలో కట్టెను ఈ మంట కాలుస్తుంటే ఇది నాది అనుకునే భాగం
బూడిదగా ఉండిపోతోంది. ఇది నాది కాదు అని వదిలేసే భాగం వెలుగుగా మారిపోతోంది. అంతే తేడా. సమస్యలు వచ్చేవి వాటికి అతీతంగా ఎదగడానికి, అందులోనే కూరుకుపోవడానికి కాదు. చదువుకున్నవాడివి, నీకెక్కువ చెప్పక్కర్లేదు అంది. తెల్లవారాక సూర్యం స్నానం చేసి వచ్చాడు. ప్రయాణంలో రమణి అలసిపోవడంతో కాస్త ఆలస్యంగానే లేచింది. మీ నాన్నకు పూజ అవడానికి ఇంకా చాలాసేపు అవుతుంది. మీరు ఊళ్ళో ఉన్న పెదనాన్న ఇంటికి వెళ్ళిరండి అని పూర్ణమ్మ పంపించింది. శంకరం మొక్కలకి పాదులకి వారందాకా సరిపడేలా నీళ్లు పెట్టి ఆవుని చూస్తూ ఉండమని వాళ్ళకి పాలు పోసే అతనికి అప్పగించి వచ్చాడు. ఊళ్ళోకెళ్ళి తిరిగొచ్చిన కొడుకు కోడలతో కలిసి హైదరాబాదుకు కారు ఎక్కి బయలుదేరారు. దారిలో రమణి అంది, అవును, ఆవు వట్టిపోయాక ఇంకా దాన్నెందుకు మేపుతున్నారు? ఓ పక్క పాల ఖర్చు, మరో పక్క దాని తిండి ఖర్చు కాదా అత్తయ్య? పూర్ణమ్మ ఏదో చెప్పబోయి ఊరుకుంది. శంకరం, మేము వట్టిపోయాం కదా, మరి మీరు వదిలేయకుండా దగ్గరుండి హైదరాబాదుకి తీసుకెళ్లట్లేదా? అలాగే అది మాకు అన్నాడు. రమణి విన్నట్టు లేదు, చెప్పుకుపోతోంది. పెద్ద మామగారు అత్తగారు బాగా పెద్దయిపోయారు. ఓపిక బాగా తగ్గిపోయింది. కానీ ఆవిడకు మాత్రం నోరు తగ్గలేదత్తయ్య. వాళ్ళని వాళ్ళ కొడుకు పట్టించుకోవడం లేదని, దానికి కోడలే కారణమని ఏవేవో తిట్టిపోశారు. ఇంత వయసు వచ్చినా వాళ్ళేమీ మారలేదు. నిజానికి వాళ్ళ పిల్లల తప్పేమీ లేదత్తయ్య. వీళ్ళని కొంతకాలం ఉంచుకున్నారు. ఈవిడ కోడలి పద్ధతులేవీ నచ్చవు. ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఎంతకాలం అని భరిస్తారు? ఓ వయసు వచ్చాక వీళ్ళే తెలుసుకోవాలి. కానీ ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. మీరు ఎంతో మారారత్తయ్య. మీరు నన్ను అర్థం చేసుకున్నారు. అసలు మన దేశంలో ఆడవాళ్ళంతా ఇంతే. అందర్నీ అర్థం చేసుకోగలరు, మగవాళ్ళకేమీ పట్టదు. అయినా ఇప్పుడు పరిస్థితులు మారాయి. భర్త అర్థం చేసుకోకపోయినా ఆడవాళ్ళు చాలా సాధిస్తున్నారు అంది ఓ కంట భర్త కేసు చూస్తూ. దారి పొడుగున ఆడవాళ్ల బాధల గురించి కొంతసేపు, తన ఆఫీసులో విషయాలు కొంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. సూర్యం మధ్యలో రమణిని ఆపబోయి ఏమైనా అంటే అది వాదనలోకి వెళ్ళిపోతుంది. తను డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాలి. అమ్మకు నాన్నకు తన తత్వం తెలుసు, బాధపడరు అని ఊరుకున్నాడు. పూర్ణమ్మకు రమణి మాటలు తను కోడలుగా వచ్చిన రోజుల్ని, రమణి కోడలుగా వచ్చిన రోజుల్ని గుర్తుకు తెచ్చాయి. శంకరం తండ్రి రమణయ్య గారికి వేద పండితుడని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పేరు. రమణయ్యకు శంకరం మూడో కొడుకు. పెద్దవాడికి రెండోవాడికి మేనరికం ఇచ్చి చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేశాడు. పెళ్లి అయిన వెంటనే కోడళ్ళు తన ఇంట్లోనే ఉండాలని రమణయ్య పట్టుపట్టాడు. కానీ చెల్లలేదు. పెద్ద మనిషి అయ్యాకే పంపడం సంప్రదాయం అన్నారు అంతా. రమణయ్య ఇంటికి మూడిళ్ల అవతల పూర్ణమ్మ తల్లిదండ్రుల ఇల్లు. ఆ వీధిలో పిల్లలందరూ కలిసి ఆడుకునేవాళ్లు. పూర్ణమ్మ ఆటల్లో శంకరం వైపు ఎక్కువసార్లు ఉండేది. పూర్ణమ్మ ఆడుకునే తీరు, కబుర్లు రమణయ్య చాలాసార్లు గమనించాడు. ఓసారి పూర్ణమ్మ తండ్రి పేరయ్య కబురు చేసి సూటిగా అడిగేశాడు, పిల్లనిస్తావా అని. అంత పెద్ద సంబంధం ఎదురు వచ్చి అడిగితే ఎగిరి గంతేశాడు పేరయ్య. అయితే రమణయ్య ముందే ఒక షరతు పెట్టాడు. పెళ్ళైన వెంటనే అత్తవారింటికి పంపాలి, లేకపోతే కాపరానికి పంపే వరకు పిల్లల్ని కట్టడి చేయకుండా ఇప్పటిలాగానే ఉండనివ్వాలి. పేరయ్య దంపతులు మారు మాట్లాడకుండా పెళ్లి చేసేశారు. కాపురానికి పంపలేదు, కానీ పద్ధతులు వాళ్లే నేర్చుకుంటారు. కట్టడి చేయవద్దన్నాక మనకెందుకు అని ఊరుకున్నారు. రమణయ్య భార్యకి పై ఇద్దరూ మేనకోడళ్ళు అవడం వల్ల అత్తయ్య మావయ్య అనే అనేవారు. వాళ్ళని చూసి పూర్ణమ్మ కూడా అత్తయ్య మావయ్య అనే అనేది. అత్తగారు మామగారు అనాలి, మొగుణ్ణి పేరు పెట్టి పిలవడం, అరే ఊరయ్య అనడం చెయ్యకు అని రమణయ్య భార్య కేకలేస్తే, నీ ఇష్టం వచ్చినట్లు పై ఇద్దరు కోడళ్ళని కాపురానికి తెచ్చుకున్నావు. ఆఖరి కోడలి విషయంలో నువ్వు మాట్లాడకు, నేను చూసుకుంటాను అని రమణయ్య భార్యని బాగా మందలించాడు. ఈయన ఊరంతటికీ పెద్ద మనిషి, ఇంట్లో వింత మనిషి, ఈ చోద్యం ఏమిటో అని లోపలే తిట్టుకుంటూ ఉండేది. ఆస్తి లేదు, పాస్తి లేదు, పైగా ఈ వింత పిలుపులొకటి అని పూర్ణమ్మ మీద కోపం పెంచుకునేది. పూర్ణమ్మకు ఆ చిన్న వయసులో వచ్చిన మార్పులు మూడే. ఒకటి మెళ్ళో మంగళసూత్రం, కాలికి మట్టెలు. రెండోది అత్తయ్య మావయ్య అన్న పిలుపులు. మూడోది శంకరాన్ని అందరూ నీ మొగుడు అని అనడం. మొగుడంటే ఏమిటనే ఆలోచన లేకపోయినా
ఆటల్లో ఎప్పుడూ శంకరం జట్టులోనే ఉండేది. ఆటల్లో ఓడిపోతే నువ్వు సరిగా ఆడలేదంటే నువ్వు సరిగా ఆడలేదని గొడవ పడేవాళ్ళు. రమణయ్యకి అందరూ భయము గౌరవంతో దూరంగా ఉండేవారు. కానీ రమణయ్య పూర్ణమ్మకు చాలా చనువిచ్చాడు. మొక్కజొన్న పొత్తు సగం తిని మావయ్య చాలా బాగుంది చూడు అంటూ నోట్లో పెట్టేది. రమణయ్య భార్యకి అరికాలి మంట నెత్తికెక్కి ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయేది. పూర్ణమ్మ కాపురానికి వచ్చాక ముందుగా రమణయ్యతోనే సమస్య వచ్చింది. శంకరాన్ని ఏమండి అనాలి, నువ్వు అనకూడదు అన్నాడు రమణయ్య. ఏ ఇంతకాలం ఏమీ చెప్పకుండా ఇప్పుడు వేరేలా పిలవాలంటే ఎలా? వాడికి ఆటలు కూడా సరిగా రావు. ఏమండి అట ఏమండి అంది. రమణయ్యకి బాగా కోపం వచ్చింది. ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. ఎందుకో చెప్పు, అప్పుడు ఏమండి అంటాను అంది. అన్నీ తెలుసుకుని చేస్తానంటే కష్టం తల్లి. ఆ సమయం రాకుండా చెప్పకూడదు. ఆ సమయం వచ్చాక నేను చెప్పక్కర్లేదు, నువ్వలా పిలవనక్కర్లేదు. నా మాట వింటే విను, లేకపోతే నాతో మాట్లాడకు అన్నాడు. సరే, నువ్వు చెప్పావు, నేను చేస్తున్నాను, అంతే, సరేనా అంటూ వెళ్ళిపోయింది. కానీ అసలు సమస్య అత్తయ్య రూపంలో వచ్చింది. రమణయ్య భార్య ఏదో ఒక మాట అనకుండా ఉండేది కాదు. చూసి చూసి పూర్ణమ్మ తిరిగి ఏదో ఒకటని గొడవకి దిగి పుట్టింటికి వెళ్ళిపోయేది. కాపురానికి వెళ్ళి ఏడాది దాటిపోయినా గొడవలు తగ్గలేదు సరికదా, పెరిగిపోయాయి. శంకరానికి తల్లిలోనూ పూర్ణమ్మలోనూ తప్పు కనిపించేది. కల్పించుకున్న ప్రతిసారి పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావు ఆడంగి విధవా అని తల్లి, నా గురించి మీకక్కర్లేదా అని పూర్ణమ్మ అనేవారు. విసుగొచ్చి రోజంతా బయట తిరిగి ఇంటికొచ్చేవాడు. రమణయ్య ఎదురు పడితే పేరయ్య ముఖం తిప్పుకుని ముభావంగా వెళ్ళిపోయేదాకా వచ్చింది వ్యవహారం. రమణయ్య ఇలా కాదని ఓసారి పేరయ్యను బయట కలిసి మాట్లాడాడు. ఎప్పట్లానే అత్తతో గొడవపడి ఏడుస్తూ పుట్టింటికి వచ్చిన పూర్ణమ్మకు ఈసారి పుట్టింట్లో ఎదురుదెబ్బ తగిలింది. ఏం జరిగిందో కానీ, నోటికి ఎంత వస్తే అంత మాట అంటారా? నేను మీ ముఖం చూడను, మీరు మా ఇంటికి రాకండి అని ముఖం ఎర్రగా చేసుకుని తిరిగి అత్తింటికి వచ్చి ఎవరితోనూ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి గడీ పెట్టుకుంది. శంకరం వచ్చి పిలిచినా తలుపు తీయలేదు. విషయం తెలిసి రమణయ్య పొలం నుంచి వచ్చి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి అని తన భార్యను కోడళ్లను కేకలేసి పంపించేశాడు. రమణయ్య మాట వింటూనే తలుపు గడీ తీసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏడుస్తూ పడుక్కుంది. రమణయ్య రోజు సాయంత్రం పూర్ణమ్మను కూర్చోపెట్టుకుని ఏదో ఒక శ్లోకం నేర్పేవాడు. అది వల్లె వేస్తూ ఉంటే పడుకునే వేళకి ఆ రోజు అత్తతో జరిగిన గొడవలో తన తప్పు ఏమిటో తెలిసేది. క్రమంగా పూర్ణమ్మకు మావయ్య ఏం నేర్పుతున్నాడో అర్థమైంది. అయితే రమణయ్య భార్యను కూడా కట్టడి చేస్తున్నాడని పూర్ణమ్మకు తెలీదు. రోజులు గడిచిపోతున్నాయి. రమణయ్య కొడుకులు ముగ్గురూ కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. శంకరానికి జాలిగుండే, ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆదుకునేవాడు. తండ్రి దగ్గర వేదం కొంత నేర్చుకున్నా తండ్రి అంతటి వాడు కాదు. వ్యాపార నైపుణ్యం పెంచుకునే తత్వం లేదు. మరో పని రాదు, గాలికి తిరిగే తత్వం. అన్నలిద్దరూ శంకరానితో సమస్య అని వ్యాపారానికి దూరంగా ఉంచారు. ఉమ్మడి కుటుంబం, ఖర్చు వ్యవసాయం మీద. వ్యాపారంలో నష్టం వస్తోందని చెప్పి లాభం వాళ్ళిద్దరే పంచుకునేవారు. భర్త సంపాదనతో నగలు కొనుక్కుని పుట్టింటి వాళ్ళు పెట్టారని కోడళ్ళు చెప్పుకునేవారు. శంకరానికి ఏమీ పట్టదు. పూర్ణమ్మకు ఏం చెయ్యడానికి పాలుపోక రమణయ్య దగ్గరికి ఎవరూ లేకుండా చూసి వచ్చింది. మామయ్య, ఇల్లంతా వ్యవసాయం మీదే గడుస్తోంది. ఆయనకు వ్యవసాయం తప్ప ఏమీ రాదు. పొలం పంచుకుంటే ఈయనకి వచ్చే భాగం తినడానికి సరిపోదు. పొలం మీది ఆదాయమే వ్యాపారంలోకి వెళ్తోంది కానీ ఎప్పుడూ వ్యాపారం నష్టాలే వస్తున్నాయంటున్నారు. పైగా అందరూ ఆయన్ని చులకనగా చూస్తుంటే చాలా కష్టంగా ఉంటోంది. రమణయ్య, నేను చూస్తూనే ఉన్నాను తల్లి, ఏమీ తోచట్లేదు అని చాలాసేపు మౌనంగా ఉండి ఆస్తి పంపకం చేసుకుని వేరు కాపురం పెడతావా అన్నాడు. అప్పుడే బయటనుంచి వచ్చిన రమణయ్య భార్య అది విని చాలా గొడవ చేసింది. కోడలే వేరు కాపురం అడిగిందని అనుకుని శంకరంతో చెప్పింది. రమణయ్య మాట ఎవరూ వినలేదు సరికదా, మీకు చిన్న కోడలంటే ఇష్టం, ఈగ వాలనివ్వరు అని అన్నారంతా. శంకరానికి తన భార్యను అందరూ మాటలంటుంటే వాళ్ల మీద కోపం వచ్చింది. కానీ ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. తన చేతకానితనం అన్నీ కలిసి
ఉక్రోషంతో పూర్ణమ్మ మీద చేయి చేసుకున్నాడు. పూర్ణమ్మ అనుకోని ఈ ఉపద్రవాన్ని తట్టుకోలేక జ్వరం తెచ్చుకుంది. రమణయ్య శంకరాన్ని పిలిచి, నువ్వు ఇంత నీచంగా ఉంటావని నేను అనుకోలేదురా అన్నాడు. మీరెప్పుడు దాన్నే వెనకేసుకొస్తారు, అది చేసిన పని ఏమన్నా చిన్న పనా అన్నాడు శంకరం. పూర్ణమ్మ అలా అనదని నీకు తెలుసు, నీ తప్పు కప్పిపుచ్చకు. నువ్విలాంటి వాడివని తెలియక దాన్ని నీకిచ్చి పెళ్లి చేసి దాని గొంతు కోసాను. ఛీ, నీ ముఖం చూపించకు అన్నాడు రమణయ్య. శంకరానికి చాలా సిగ్గేసింది. తను పని పాట లేకుండా తిరిగినప్పుడు కూడా తండ్రి అంతలా అనలేదు. నిజమే, తను అలాంటిది కాదు అనుకున్నాడు. ఇక అప్పుడే కాదు, ఎప్పుడూ పూర్ణమ్మ దగ్గర శంకరం అహం చూపించలేదు. ఇంత దూరం వచ్చాక ఇక కలిసి ఉండం, విడిపోతాం అన్నారు పెద్ద కొడుకులిద్దరూ. పొలం అంతా రమణయ్య తన పాండిత్యం మీద సంపాదించిందే. సగం పొలం శంకరానికి రాసి మిగిలిన సగం పెద్ద పిల్లలిద్దరికీ పంచాడు. నా వారసుడు నువ్వే అని చిన్న కొడుకుతోనే ఉన్నాడు. రమణయ్య భార్యకు పెద్ద కొడుకు దగ్గరే ఉండాలని ఉంది, కానీ అది కుదరదని తెలుసు. పెద్దవాడికి డబ్బు తర్వాతే ఏదైనా. పెద్ద కోడలికి చీరలు, నగలు, ఇంటి చుట్టుపక్కల గొప్పలు పోవడం తప్ప కనీసం వంట పైన కూడా దృష్టి పెట్టదు. నోరు మాత్రం చాలా పెద్దది. తన్ను ఎవరైనా అన్నారనిపిస్తే ఉన్నవి లేనివి కల్పించి తుమ్మెత్తిపోస్తుంది. రమణయ్య అడక్కపోయినా తమతో ఉండడం కుదరదని చిన్న కొడుక్కే అంతా ఇచ్చేశారు కాబట్టి అక్కడే ఉండమని రమణయ్యతో పెద్ద కొడుకు కరాఖండిగా చెప్పేశాడు. రెండో కొడుక్కి ఏదీ ప్రధానం కాదు, దేని మీద ఆలోచన ఉండదు. అందరూ ఏది చేస్తే అది చేస్తాడు. నాన్నకి చిన్న కొడుకు కోడలు ఇష్టం అని అందరూ అంటున్నారు కదా, కావాలంటే అక్కడే ఉంటారు, లేదు ఇక్కడ ఉంటామని అంటే ఇక్కడ ఉంటారు, ఏముంది ఇందులో అనుకుంటాడు. అతని భార్యకు అంటని భర్త మీద ఆశలేమీ లేవు. భర్త మీద ప్రేమను కూడా పిల్లలకే పంచేసింది. పిల్లలే ప్రపంచం. ఆశలు, కోరికలు అన్నీ వాళ్ల మీదే. మావయ్య, అత్తయ్య ఉంటే కొంచెం బెత్తదిక్కు ఉంటుందని ఉంది, కానీ వాళ్ళుండరని తెలుసు. పూర్ణమ్మకి చదువు తక్కువే, కానీ విషయజ్ఞానం ఎక్కువే. డబ్బు విషయంలో చాలా గట్టి. వేరు కాపురం పెట్టాక శంకరాన్ని బాగా కట్టడి చేసింది. డబ్బు తీసుకురావడమే కానీ పూర్ణమ్మకు చెప్పకుండా శంకరం ఖర్చు చేయకూడదు. శంకరానికి కూడా పూర్ణమ్మ మీద గురి ఎక్కువే. ఎవరికైనా అవసరం వస్తే శంకరం రోజంతా వాళ్ళు ఎలా ఉన్నారో అని బాధపడేవాడే కానీ ఒక్క పైసా కూడా ఇచ్చేవాడు కాదు. శంకరానికి ఎంత బాధగా ఉంటుందో పూర్ణమ్మకు తెలుసు. అప్పుడప్పుడు తనే ఇమ్మని చెప్పి ఇప్పించి డబ్బు పోయిందే అన్న బాధను భర్త ముఖంలోని సంతోషంతో తుడిచేసుకునేది. క్రమంగా పూర్ణమ్మకు శంకరం సంతోషం అనుభవంలోకి రావడం మొదలై నలుగురికి తోచిన మాట సాయం, పని సాయం చేసి పెట్టేది. శంకరానికి లోక వ్యవహారాలు, లౌక్యం బాగా తెలిసొచ్చాయి. కాలక్షేపం కోసం చావడిలో కూర్చుని పేకాట ఆడడం, ఆలస్యంగా ఇంటికి రావడం అలవాటవడంతో ఓ రోజు పూర్ణమ్మ రమణయ్యను అడిగింది, మావయ్య, ఆయన తీరు మారుతోంది. ఆయన మీద అనుమానం ఏమీ లేదు, కానీ మన ఊరు నిండా చీట్ల పేక, తాగుడును, ఓ పక్క ఇంకా పిల్లలు లేరని బాధ. దానికి తోడు ఈయనకి ఏదైనా అలవాటైతే నేనిక బతకలేను అంటూ కళ్ళనీరు పెట్టుకుంది. పూర్ణమ్మకు 2 సార్లు పిల్లలు పుట్టిపోయారు. బాగా నీరసపడిపోయి ఉన్న పూర్ణమ్మను చూస్తూ రమణయ్య ఆలోచనలో పడ్డాడు. తర్వాత ఏవో లెక్కలు వేస్తున్నట్టు వేళ్లు ఆడించి అన్నాడు, ఏమీ భయం లేదు, వాడి గురించి బాధపడకు. నీ కొడుకు పుట్టే సమయం కూడా వచ్చింది. ఇక నుంచి నీకు పూజ చేయాల్సిన అవసరం లేదు. వాడే దీపం పెట్టాలి. నీ భర్తను చూసుకో చాలు అన్నాడు. ఆయనకు ఏం వచ్చని చేస్తారు? నువ్వేమో సంధ్యావందనమైనా చేయించావు కాదు అంది. అందరికీ నేర్పించాను తల్లి, కానీ ఎంత చెప్పినా ఎవరూ చేయలేదు. ఏం చేయను? ఎలాగూ పెద్దవాళ్ళు ఇద్దరూ అర్హులు కాదని వదిలేశాను. నువ్వే వాణ్ణి ప్రయోజకుణ్ణి చేశావు. ఇది నువ్వే చేయించాలి అన్నాడు. రమణయ్య అన్నట్టుగానే పూర్ణమ్మకు సూర్యం పుట్టాడు. లేక పుట్టాడేమో. పూర్ణమ్మకు సూర్యం అంటే పంచప్రాణాలు. రమణయ్య సూర్యాన్ని ఉదయాన్నే లేపేవాడు. పూర్ణమ్మ పిల్లాడికి నిద్ర తక్కువైపోతోందని బాధ. రమణయ్య పూర్ణమ్మ తల్లి ప్రేమ ముందు ఓడిపోయాడు. పిల్లవాడికి బద్ధకాన్నే సుఖంగా పరిచయం చేసి వాడు పెద్దయ్యాక వచ్చే కష్టాలకు కారణం అవుతున్నారని రమణయ్య బాధపడేవాడు. శంకరానికి పూర్ణమ్మను నొప్పించడం ఇష్టం లేదు. సూర్యానికి 10 ఏళ్లు కూడా ఇంకా రాకుండానే మళ్ళీ రమణయ్య గొడవ మొదలుపెట్టాడు సూర్యానికి పెళ్లి చేయమని. అలా చేయకూడదు నాన్న,
ఇప్పుడది నేరం అన్నాడు శంకరం. అదేమిట్రా నేరం అంటావు? నీ పెళ్లి చేసి నేను తప్పు చేశానంటావా అన్నాడు. అది కాదు నాన్న, మనకిష్టమైనా ఇప్పుడెవరూ పిల్లనివ్వరు అన్నాడు శంకరం. కాని కాలంతోనే మనమును కలిని ఎవరాపగలరు అనుకున్నాడు రమణయ్య. మళ్ళీ పూర్ణమ్మ జీవితంలో అలజడి సూర్యం పెళ్లితో వచ్చింది. ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి తన పేరు రమణి, నేను ప్రేమించాను అన్నాడు. అమ్మాయి పుట్టినప్పటి నుంచి పట్నంలోనే చదివింది. వేసుకున్న బట్టల నుంచి నుంచునే తీరు, మాట్లాడే తీరు ఏమీ బొత్తిగా నచ్చలేదు పూర్ణమ్మకు. పెళ్లైన కొత్తలో హైదరాబాదులో అందరూ కలిసే ఉండేవాళ్లు. రమణి మంగళసూత్రాలు, నల్ల పూసలను బీరువాకు పరిమితం చేసింది. ఎప్పుడైనా పూజలకు పండగలకు వేసుకుంటుంది. దాంతో పూర్ణమ్మకు పట్టరాని కోపం. సంప్రదాయమన్నా పెద్దలన్నా గౌరవం లేదు. కనీసం మేము చెప్పినందుకైనా చెయ్యొచ్చుగా అని గొడవ చేసేది. ఒకసారి రమణి క్లాస్మేట్ గురుమూర్తి అతని భార్యతో కలిసి వీళ్ల ఇంటికి భోజనానికి వచ్చారు. అప్పుడు రమణి కట్టుకున్న డ్రెస్ చూసి యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. రమణి థ్యాంక్ యూ అంది. అంతే. వాళ్ళు వెళ్ళిపోయాక పూర్ణమ్మ రమణితో, ఆ వెధవని ఇంకెప్పుడు ఇంటికి రానీకు, వాడితో మాట్లాడకు, వాడసలు ఎలా చేయి పట్టుకున్నాడో, ఆ వాలక ఏమిటో నీకు తెలీదా అని చాలా గట్టిగా అంది. మీరు తేడాగా చూస్తున్నారు కానీ మీరనుకునేదేమీ లేదు. అతను అలాంటి వాడు కాదు, నాకు మాత్రం తెలీదా అని రమణి ఎంత చెప్పినా వినలేదు. ఇంత జరుగుతున్నా సూర్యం ఏమీ మాట్లాడలేదు సరికదా. రాత్రి పడుకునేటప్పుడు వచ్చి గురుమూర్తి గురించి నేను వేరేగా విన్నాను, కొంచెం దూరంగా ఉండడం మంచిది, చూసిన వాళ్ళు మన గురించి మరోలా అనుకోకూడదు కదా, ఎంతమందికని చెబుతాం అన్నాడు. నిజమే, గురుమూర్తి ఎంజాయ్ చేసే మనిషి. అది చదువుకునే రోజుల్లోనే రమణి గుర్తించింది. అలా అని అసభ్యంగా ఉండడు. ఆఫీసులో కొలీగ్ అయ్యాక ట్రై చేశాడు గాని తను మౌనంగానే ఉండిపోయింది. నాకు మాత్రం తెలీదా, సూర్యం తన తల్లి గొడవ చేసినప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉండి ఇప్పుడు ఇలా అంటే నా మీద నమ్మకం లేనట్లే కదా, ఇదేనా నన్ను ప్రేమించడం అంటే అని అనుకునేసరికి రమణికి ఏడుపు ఆగలేదు. ఏ, నీకు నా మీద నమ్మకం లేదా? ఇతను కాకపోతే ఆఫీసులో మరొకడు ఉంటాడు, ఎంతమందికి దూరంగా ఉండాలి, ఇలా అయితే ఉద్యోగం చేయలేను అంది. నేను ఉద్యోగం మానేయమని అనలేదే, జాగ్రత్తగా ఉండన్నాను, అంతే కదా అన్నాడు సూర్యం. ఉన్న కొద్దీ గొడవలు పెరుగుతాయి కానీ ప్రయోజనం లేదని శంకరం గ్రహించి పూర్ణమ్మతో కలిసి హైదరాబాదు నుంచి మళ్ళీ సొంత ఊరుకు వచ్చేశాడు. అయితే సూర్యానికి అక్కడితో సమస్యలాగలేదు. రమణి చాలా తెలివైంది. దానికి తోడు 10 మందితో కలిసిపోయే గుణం. దాంతో ఉద్యోగంలో గుర్తింపు, ప్రమోషన్ చాలా తొందరగా వచ్చింది. రమణికి బాధ్యతలు పెరగడంతో కావ్యం చూసుకోవడం కుదరలేదు. కావ్యను ఊళ్ళోనే ఉన్న తన తల్లిదండ్రుల దగ్గర ఉంచుదామంది రమణి. ఎందుకలా? మా అమ్మా నాన్నల్ని ఇక్కడే ఉండమంటే సరిపోతుంది, వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, మన దగ్గరే కావ్య ఉంటుంది అన్నాడు సూర్యం. అబ్బా, మీ అమ్మగారు ఏదో ఒకటి అంటూ ఉంటారు, నా వల్ల కాదు వాళ్ళను భరించడం అంది. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో అన్నారు, అది ఆవిడకు మరీ ఇబ్బందిగా ఉండి ఇప్పుడేమీ మాట్లాడడం లేదు, మరి సమస్య ఏముంది అన్నాడు సూర్యం. రమణికి చిరాకొచ్చింది. ఆవిడ ఏమీ మాట్లాడకపోయినా తన మనసులో నా మీద అభిప్రాయం అదేగా, వాళ్ళ చాదస్తాలు అలవాట్లు కావ్య కంటిస్తారు, నాకిష్టం లేదు. అయినా ఊళ్ళో ఉన్న మా వాళ్ళని కాదని ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొస్తానంటావేమిటి? ఈ తేడా చూపించే బుద్ధులు పోవా నీకు అంది. రమణికి తన తల్లి మీద ఈ కోపం ఇంకా పోలేదని అర్థమైంది. పోనీ ప్రమోషన్ వదులుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు. రమణికి నోట మాట రాలేదు. అసలంటూ ఉద్యోగం చేశాక ఏ గుర్తింపు లేకుండా జీతం నీకివ్వడం కోసం ఉద్యోగం చేసి ఇంట్లో నీకు పని చేసి పెడుతూ ఉండనా? నా చదువు, నా తెలివి, నాకొచ్చే గుర్తింపు ఇవేవీ నీకు అక్కర్లేదా అంది. సూర్యం మరేమీ మాట్లాడలేదు. ఎవరికీ రాని గుర్తింపు, ప్రమోషన్ వస్తే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడితోనే ఆ ఆనందం పంచుకోవడానికి లేదు. రమణికి ఏడుపు ఆగలేదు. చివరికి కావ్యను అమ్మమ్మ దగ్గరే పెంచారు. పెద్దయ్యాక హాస్టల్లో పెరిగింది. తల్లిలాగే తెలివైంది కూడా. దారి పొడవునా రమణి కబుర్లతో శంకరం, పాత జ్ఞాపకాలతో పూర్ణమ్మ ప్రయాణంలో బాగా అలసిపోయారు. హైదరాబాద్ చేరేసరికి బాగా పొద్దుపోయింది. కావ్యకు మా అమ్మ తాత అంటే ఏడాదికి ఒకసారి కలిసే చుట్టాలు. అంతకు మించి బంధానికి అవకాశం అవసరం రెండూ రాలేదు. పూర్ణమ్మకు
కాసేపు కావ్య దగ్గర గడపాలనిపించింది. మళ్ళీ మనవరాల్ని ఎప్పుడు చూడడం జరుగుతుందో తెలీదు. కావ్య ఉదయం లేచి కాఫీ తాగుతూ ఉంటే, ఏం చేస్తున్నావు తల్లి అంటూ పూర్ణమ్మ దగ్గరికి వెళ్ళింది. కావ్య తనకు కాబోయే భర్త ఇచ్చిన గిఫ్ట్ అంటూ పెద్దగా ఉన్న ఫోన్ చూపించింది. అందులో ఏవేవో ఉంటాయని చెప్పింది. కానీ పూర్ణమ్మకేమీ అర్థం కాలేదు. పెళ్లికి తను కొనుక్కున్న నగలు, తన భర్త ఉద్యోగం, జీతం, అమెరికాలో ఎక్కడ ఉంటున్నారు, అలా అలా చాలా కబుర్లు చెప్పింది. ఇవి సరే, అబ్బాయి గురించి వాళ్ళ గురించి చెప్పు అంది పూర్ణమ్మ. ఏముంది, వాళ్ళ కిషోర్ ఒక్కడే కొడుకు, వాళ్ళకేవో ఆస్తులున్నాయని అన్నాడు. కానీ నాకలా అనిపించలేదు. మా ఇద్దరికీ అమెరికాలో సెటిల్ అవ్వాలనే ఉంది. పైగా నేను ఫైనాన్షియల్గా సౌండు, అతనికి కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉండడం వల్ల నాతో తప్ప ఎవరితోనూ రిలేషన్ లేదు అని అంటూ కొంచెం తడబడి మామ కళ్ళల్లోకి చూసింది. ఏ భావమూ లేకపోయేసరికి సర్దుకుంది. ఈ రోజుల్లో తెలివి చదువు ఉండి కొంచెం మెతక ఎవరితోనూ తిరగనివాడు దొరకడం కష్టం. నా మాటను తొందరగా తీసేయడు అంది. మరి అమెరికా నుంచి ఎప్పుడొస్తారే అంది పూర్ణమ్మ. ఏముంది మామ, మళ్ళీ క్రిస్మస్ రోజులకు వస్తాం. అలా కాదే, ఇక్కడే ఉండిపోయేలా ఎప్పుడు రాగలుగుతారు? కావ్య కళ్ళు అంతంత చేసుకుని, ఇక్కడ ఉండడానికా? ఎందుకు అంది. అది కాదు, అబ్బాయి వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు కదా అని అడిగాను. మరి వాళ్లే అక్కడికి వెడతారా అంది. అక్కడ ఏం తోస్తుంది వాళ్లకు? మా అమ్మకే అక్కడ అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అయినా అది అతను ఆలోచించుకుంటాడు, మనకెందుకు? నువ్వు మరీ వర్రీ అవ్వకు మామ అంది. పూర్ణమ్మ ఊరుకోలేదు. అది కాదే, పోనీ అబ్బాయే కొంతకాలం అయ్యాక వెనక్కి వచ్చేద్దాం అనొచ్చు కదే అని రెట్టించింది. వస్తే వస్తాడు, నేను రాను. ఏడుస్తూ భర్త వెనకే రావడానికి నేను నీ తరం అమ్మాయిని కాదు మామ. నా డబ్బు నాకుంటుంది, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, నాకేం నష్టం లేదు. అయినా అక్కడ వచ్చే జీతం ఇక్కడ రాదు. నేను రాను. ఏం చేస్తాడు చెప్పు మామ, ఏం చేస్తాడు అని కళ్ళు ఎగరేస్తూ కావాలనే కొంత ధీమా చూపిస్తూ నవ్వింది. అసలు నీకు తెలుసా మామ, మన ఇండియాలో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది ఫ్యామిలీసు లేడీస్కి ఎడ్యుకేషను, ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేకపోవడం వల్లే నిలిచాయి అంది. తనకు అనుభవంలోకి రానిది, తెలియనిది అబద్ధమని, దక్కనిది చెడ్డదని అనుకోవడం అందరూ చేసేదే. మనం ఎలా చూడాలనుకుంటామో అలాగే కనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ లేచి యువతలకు వచ్చేసింది పూర్ణమ్మ. కావ్య పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో జరిగింది. ఆ సాయంత్రం పెళ్లి భోజనం. పెళ్లి కొడుకు తల్లిదండ్రుల ముఖంలో నవ్వు అతికించినట్లు ఉందే కాని కొడుకు పెళ్లికి ఉండాల్సినంత ఆనందం పూర్ణమ్మకు కనిపించలేదు. బహుశా ఒక్కగానొక్క కొడుకు దూరంగా అమెరికా వెళ్ళిపోతున్నాడనేమో అనుకుంది. ఆ రాత్రి భోజనాలు అయ్యాక పడుకునేసరికి బాగా పొద్దుపోయింది. రకరకాల ఆలోచనలతో కావ్యకు నిద్ర పట్టలేదు. తన జీతం పూర్తిగా కిషోర్కి తెలీదు. వేరే బ్యాంక్ అకౌంట్ అతనికి తెలియకుండా ఒకటి ఉంది. కిషోర్ చెడ్డవాడు కాదు, కానీ నా ఆస్తి ఇచ్చే సెక్యూరిటీ ఫీలింగ్ కూడా అతనికి కావాలి. ఏమైనా అమెరికా జీవితం. అక్కడికి వెళ్ళాక కిషోర్ ఎలా ఉంటాడో తెలీదు. డబ్బు విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడంలో తప్పు లేదు అని అమ్మ కరెక్ట్గా చెప్పింది. తన ఆలోచనల్లో పక్కనే ఉన్న కిషోర్ నిద్రపోతున్నాడో మెలకువగా ఉన్నాడో అన్న ఆలోచన కావ్యకు రాలేదు. కిషోర్కు నిద్ర రావట్లేదు. తనతో ఆస్తి ఉందని చెప్పాను. నిజం తెలిస్తే కావ్య ఎలా రిసీవ్ చేసుకుంటుందో. నన్ను నమ్మినట్టే ఉంది కాబట్టి పర్వాలేదు. ఇంటికి డబ్బు పంపిస్తే వాళ్లకే ఉంది కదా, ఎందుకు పంపుతున్నావంటే చెప్పడానికి ఏమీ లేదు. నెల నెలా కాకుండా కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తే ఇక్కడే వాళ్ళు సుఖంగా ఉంటారు. ఏమైనా చిన్న చిన్న విషయాలకు గొడవ పడకూడదు. అమెరికా వెళ్లాలన్న ఆశ తీరబోతోంది. మా ఇద్దరి శాలరీ, కావ్య ఆస్తి కలుపుకుంటే అక్కడ చాలా రిచ్గా బతకొచ్చు అనుకున్నాడు. రమణికి కావ్య దూరంగా వెళ్ళిపోతోందని బాధగా ఉండి నిద్ర పట్టలేదు. ఒక్కగానొక్క కూతురు ఇక్కడే కళ్ల ముందు ఉంటుందని అనుకుంది. అక్కడికి వెడితే తనకేమీ తోచదు. కావ్య కొంచెం కూడా తన గురించి ఆలోచించలేదని చాలా బాధగా ఉంది. నేనిక్కడే ఉండాలి. ఇక్కడైతే ఫ్రెండ్సు, చుట్టాలు, కాలనీ వాళ్ళు అందరూ తెలిసిన వాళ్లే తోడు ఉంటారు అనుకుంది. అంతలోనే సూర్యం తన ఆలోచనలోకి రాలేదని గుర్తించింది. కావ్యలాగే తను ఎంతగా ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఎన్ని ఆశలు పెట్టుకుంది. కావ్యకు నాలా కాకూడదు. ఆ అబ్బాయి ఎలా అర్థం చేసుకుంటాడో. చూడ్డానికి బాగానే ఉన్నాడు, కానీ పైసా ఆస్తి లేదు.
అయినా పైకి ఏం తెలుస్తుంది కనుక. సూర్యం పెళ్లికి ముందు ఎలా ఉండేవాడో, ఆ తర్వాత అసలు ఆ అందము, ఆ నవ్వు, ఆ స్నేహము ఏమీ లేవు. ఎన్నోసార్లు గమనించాను. నావేవీ తనకు నచ్చలేదు. ఏమీ అనకుండా నాతో ఉన్నంత మాత్రాన నేను గ్రహించలేనా? తను ఇలా ఉండబట్టే ఆఫీసులో సమస్యలు ఏవీ తనతో పంచుకోవడానికి లేకుండా పోయింది. పక్కనే సూర్యం ఉన్నా రమణికి తను ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. ఎంత హాయిగా నిద్రపోతున్నాడో అనుకుంది. తనకు నిద్ర వచ్చినట్టు కానీ, నిద్రలో కూడా తన కళ్ళల్లోంచి ధారగా నీరు కారినట్టు కానీ రమణికి తెలీదు. సూర్యానికి నిద్ర రావట్లేదు. పక్కనే రమణి కదలకుండా పడుక్కుందని అనుకుంటున్నాడు. కావ్య మొదటి నుంచి మా ఇద్దరికీ దూరంగానే ఉంది. దగ్గర పెరిగిన వాళ్లే పేరెంట్స్ గురించి ఆలోచించడం లేదు. ఇక కావ్య ఏం ఆలోచిస్తుంది? కావ్య కూడా తల్లిలాగానే తయారైంది అనుకున్నాడు. వెంటనే ఆలోచన రమణి వైపు మెళ్ళింది. తనకి నేనెప్పుడూ అర్థం కాను, తన్ని అనుమానించానంటుంది. తన తెలివితేటలకి, జీతానికి నేను జలసి ఫీల్ అవుతున్నానంటుంది. అర్థం చేసుకొని వాళ్లతో ఏం చెప్పి ఏం లాభం? అందుకే తన ఇష్టానికి వదిలేసి మౌనంగా ఉండాల్సి వచ్చింది. జీవితాంతం మౌనంగా ఉండడం ఎంత బాధో ఎవరికి తెలుస్తుంది? అలసిన సూర్యానికి నిద్ర పట్టింది. పెళ్లిలో అందర్నీ చూస్తుంటే శంకరానికి తనెంత అదృష్టవంతుడో అని పదే పదే అనిపించింది. కొడుకు జీవితం చూస్తుంటే మనసు పాడైపోతోంది. వాడికి తోడు లేకుండా పోయింది అనుకుంటే చాలా బాధగా ఉంది. సూర్యానికి చిన్నతనంలో పెళ్లి చేయకూడదు, అది నేరం అని అన్నప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. పెళ్లి అనేది పెద్దయ్యాక ఏర్పడే అవసరం కాదురా, అది మానసిక అవసరం. ఒక జీవితకాలపు తోడునివ్వాలి. అది చిన్నతనంలోనే ఏర్పడాలి. అప్పుడే అది మరో మంచి తరానికి పునాది అవుతుంది. నా అవసరాలు, నా కోర్కెలు, నేను అనేది పోవడానికి ఈ గృహస్థాశ్రమం ఎవరి కోర్కెలు వాళ్ళు, ఎవరి అవసరాలు వాళ్ళు తీర్చుకుని ఉమ్మడి సత్రం కాదు. శంకరం మరోసారి నాన్నకు పూర్ణమ్మ అంటే అందుకే అంత ఇష్టం అని అనుకున్నాడు. పక్కనే ఉన్న పూర్ణమ్మకు నిద్ర రాక లేచి కూర్చుంది. ఏమే, నిద్రపోలేదా అన్నాడు శంకరం. ఆ నిద్ర ఏమిటి నిద్రపోయేది? పక్కనే నిద్రపోకుండా నిశాచరుల్లా నువ్వుంటే నిద్రెక్కడ పడుతుంది? నీకెందుకు నిద్ర రావడం లేదు? ఏమీ లేదే, మన సూర్యం కాపురం ఇలా ఉంది. కావ్య కూడా వీళ్లను వదిలేసి వెళ్ళిపోతోంది. ఈ ప్రేమ పెళ్ళిళ్ళేమిటో అర్థం కావట్లేదు. చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేయడమే సరేమో అన్నాడు. ఎప్పుడు పెళ్లి చేసినా ఒకటేనండి, స్వార్థం పెరిగి మనందరం అనేది పోయి నేను నా పిల్లలు అనుకుంటే అప్పుడు పెంచిన తల్లిదండ్రులు భారమవుతారు. మీ అన్నయ్యల్లా జీవిస్తారు. అలా కాక తను తన ఇష్టము, తన ఆశలు తీరాలు, కుటుంబము కావాలి అనుకుంటే మన కొడుకు కోడల్లాగా రెండిటి మధ్య నలిగిపోతారు. కావ్యకి ఈ సమస్య లేదు. జరిగింది పెళ్ళి కాదు, కలిసి జీవిస్తారు అంతే. మన కోడలికి ఉండే బాధ ఇప్పట్లో కావ్యకు రాదు. మనసును వీటికి దూరంగా ఉంచుకోండి. మీరు ఒకప్పటి నాలాగా ఉన్నారు. రేపు ఉదయమే మన ఊరికి పోదాం అంది. ఏమిటక్కడికి వెళ్ళేది? సూర్యానికి మన అవసరం ఇప్పుడు చాలా ఉంది. నాకేదైనా అయితే నువ్వొక్కదానివే అక్కడేం చేస్తావు? ఇక్కడే ఉందాం అన్నాడు. సూర్యానికి కోడలికి మన అవసరం వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు పిలుస్తారు, మనం తిరిగి వస్తాం. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయక నోరు మూసుకుని పడుకో. రేపు మనం ఊరు వెళుతున్నాం, ఇక మాట్లాడకు, నాకు నిద్ర వస్తోంది అని ముసుగు లాక్కుంది. పూర్ణమ్మ పడుక్కుంటూ అనుకుంది, ముందు తనే పోతే అదృష్టవంతుడు, ఏ బాధ లేకుండా స్వర్గానికి పోతాడు. ముందు నేనే పోతే తనకి ఇక కొడుకు బంధము ఉండదు. అన్నీ వదులుకున్నాక ఇక ఏ తోడు అక్కర్లేదు, ఆ శివ సాన్నిధ్యం తప్ప. చిత్రంగా పూర్ణమ్మకు అప్పుడు కూడా తన గురించి ఆలోచన రాలేదు. కథ సమాప్తం.